దేవతలందరూ మౌనంగా నిలిచిపోయారు లక్ష్మీదేవి పార్వతీదేవి చెప్పిన మాటలు విన్నాక. ఒకసారి దేవలోకంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న లేచింది. నిజమైన సౌందర్యం ఎవరిది, లక్ష్మీదేవిదా పార్వతీదేవిదా అని. అప్పుడు ఆ మాటలు విని దేవతల ముందుకు పార్వతీదేవి మరియు లక్ష్మీదేవి వచ్చారు. పార్వతీదేవి ఇలా చెప్పింది, నా సౌందర్యం ముఖంలో కాదు, భక్తుల మనసులోని పవిత్రతలో ఉంటుంది. వారు ప్రార్థించినప్పుడు నా రూపం వారి ఆత్మలో ప్రకాశిస్తుంది. నా సౌందర్యం అంటే త్యాగం, శక్తి. ఆ తర్వాత లక్ష్మీదేవి ముందుకొచ్చి ఇలా అంది, నా సౌందర్యం ఆభరణం కాదు, ధర్మంలో దానం చేసే చేతిలో ఉంటుంది. ఇతరుల సంతోషంలో నా కాంతి ప్రతిబింబిస్తుంది అని. నా సౌందర్యం కరుణ, దానం. ఆ మాటలు విన్న దేవతలు మౌనంగా నిలిచిపోయారు. ఆ తర్వాత నారదుడు ముందుకొచ్చి, అందం ముఖంలో కాదు మనసులో ఉంటుంది. అదే పార్వతీదేవి లక్ష్మీదేవి సౌందర్య రహస్యం అన్నాడు. మీరు చెప్పండి, ఈ కథలో ఏ అమ్మవారి మాట మీ మనసుని ఎక్కువగా తాకింది? పార్వతీదేవినా లేక లక్ష్మీదేవినా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.